సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వచ్చేసరికి మనకి ఒక భయం అన్నదొస్తుంది. ఎందుకంటే ఆయిల్ అనేది సెక్రీట్ అవుతుంది. అలాగే బయటికెళ్దామంటే మనకి నల్లగా, మబ్బులాగా మన ఫేస్‌కి మన బాడీ అంతా పట్టేస్తుందని భయమేస్తుంది. అప్పుడు మన ఫేస్‌ని గ్లో అనేది తీసుకురావడానికి ఒక మంచి ఫేషియల్ ఏదైనా ఉంటే బావుండని వెతుక్కుంటూ ఉంటాం గదా! సో, బయటికెళ్ళి ఫేషియల్ చేసుకుంటాం. లేకపోతే యూట్యూబ్‌లో ఫేషియల్ ఏవైనా మంచి సమ్మర్ ఫేషియల్ ఉందా అని చెప్పి సెర్చ్ చేసుకుంటాం కదా! సో, అందుకని మీ అందరి కోసం తీసుకొచ్చేసింది ఇవాళ సమ్మర్ ఫేషియల్ అనమాట. సో, ఇది మీరు చేసుకుంటే నల్లగా పట్టిన ఆ మబ్బు అన్నది ఎళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయి మీకు గ్లోయింగ్ స్కిన్ అది ఈ సమ్మర్‌లో వచ్చేస్తుందనమాట. ఇన్‌స్టంట్ గ్లోయింగ్ అనేది మీ స్కిన్‌లో వచ్చేస్తుంది. అదేంటి అనేది ఇప్పుడు వీడియో అంతా చూస్తే మీకు హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మై ట్రూ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. వెంటనే కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళిపోతున్నారు కదా పాజిటివ్ థింకింగ్‌తోనే? అలా అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. వెంటనే మేము పాజిటివ్ థింకింగ్‌తోనే ముందుకెళ్ళిపోతున్నాం అక్క అని చెప్పి కామెంట్ చేసేయండి. ఇవాళ నేను ఒక మంచి సమ్మర్ ఫేషియల్ అనేది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. ఆ ఫేషియల్ అనేది మీరు చేసుకుంటే మీ ఫేస్‌లో ఉన్న ట్యాన్ పోతుంది. మీకు గ్లోయింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే డీహైడ్రేటెడ్ ఫేస్‌ని కూడా మీకు హైడ్రేటెడ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ త్రూ తీసుకెళ్ళిపోతుందనమాట. గ్లాస్ స్కిన్ అనేది తక్కువైతే ఉండదు ఇవాళ. సో, అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మ్యాజిక్ చూసేసారు కదా! సో, ఇలాంటి మ్యాజికే మీరు మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనైన బెల్ ఐకాన్ కూడా మిస్ చేయకండి. అది క్లిక్ చేశారంటే నేను అప్‌లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎక్కడున్నా మీరెంత బిజీగా ఉన్నా నోటిఫికేషన్ వచ్చి మీ ఫోన్‌లో రెడీగా ఉంటుంది. వెంటనే మీరు ఫ్రీ అయినప్పుడు ఆ వీడియో అనేది చూసేయొచ్చు. ఆ బెనిఫిట్ అనేది మీరు వెంటనే పొందొచ్చు. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. సో, అందుకనే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సమ్మర్‌లో మనకి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఎఫెక్టివ్ రిజల్ట్ తక్కువ టైంలోనే చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కదా! సో, అందుకని వాళ్ళందరూ కూడా ఆ బెనిఫిట్ అనేది పొందాలి కదా! సో, అందుకని అఖిల సమ్మర్ ఫేషియల్ అనేది తీసుకొచ్చేసిందని చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఓకేనా? ఇవాళ నేను ఒక మంచి డీఐవై ఫేషియల్ సమ్మర్ ఫేషియల్ అనేది తీసుకొచ్చేసాను. అది చేసుకున్నారంటే మీ ఫేస్‌లో ట్యాన్ పోతుంది. డల్ ఫేస్ అన్నది కూడా మీకొక మెరుపు అన్నదొచ్చేస్తుంది. ఆ మెరుపు ఎలా వస్తుంది అంటే గూడా మనం బయట ఒక్కటి మెరుపు పెట్టుకుంటే సరిపోదు. లోపలికి కూడా మనం ఒక మంచి డ్రింక్ అన్నది గూడా తీసుకోవాలి. మన ట్యాన్ రిమూవ్ అయిపోవడానికి. అంటే జస్ట్ మనకి వెంటనే పట్టిన ట్యాన్ అయితే మన ఫేస్‌కి ఏది అప్లై చేసుకున్న వెంటనే పోతుంది. కానీ ఆల్రెడీ ఆ ట్యాన్ వచ్చేసి కొన్ని రోజులు, ఏళ్ళు ఉంటే మాత్రం అది మన ఇంటర్నల్‌గా తీసుకుంటేనే గానీ అది గూడా క్యూర్ అవ్వదు. ఎందుకంటే మన స్టమక్ ఫస్ట్ కరెక్ట్‌గా మన బాడీలో ఉన్నవి అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ గూడా మనకి ఎక్కడ తక్కువ లేకుండా ఉంటేనే, ఎక్కడ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంటేనే మన స్కిన్ అన్నది కూడా మనకి రివర్ట్ అవుతుంది. ఒక గ్లో అన్నది వస్తుంది. కరెక్ట్‌గా మన హెల్త్ బావుండాలి. లోపల ఇంటర్నల్‌గా గూడా మనం తీసుకునే జాగ్రత్త గూడా తీసుకున్నామంటే వెంటనే మీ ఫేస్ అన్నది ట్యూబ్ లైట్ ఎక్కడ అసలు ట్యూబ్ లైట్ వేకర్ లేకుండానే మన ఫేస్ అనేది ట్యూబ్ లైట్‌గా ఉంటుందనమాట. సో, గ్యారంటీగా మిస్ చేయకండి. ఫస్ట్ నేను 3 స్టెప్ ప్రాసెస్ అనేది ఫేషియల్ చెప్తాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చాలా మంది చూస్తున్నారు. గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ 3.8K చూసారు. కానీ అందులో సగం మంది గూడా 1/4 వాళ్ళు గూడా సబ్స్క్రైబ్ చేయలేదు. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం నేను రెమెడీస్ అనేది తీసుకొచ్చేస్తూ ఉంటాను. మాకు మోటివేషన్ వస్తుంది. క్రియేటర్స్‌కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఓకేనా? మీకేదైనా డౌట్ ఉంటే మాత్రం నేను అన్నీ క్లియర్‌గానే చెప్తాను. కానీ మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇవాళ నేను ఒక ఫస్ట్ స్టెప్ ఏంటి 3 స్టెప్ ప్రాసెస్ కదా! సో, చాలా సింపుల్‌గానే ఉంటది. ఒక్కసారి మనం వంటింట్లోకెళ్ళిపోయి కొన్ని ప్రిపరేషన్స్ అనేది చేసేసుకొని వచ్చేసామంటే మనకి ఫేషియల్ అనేది ఒక చోట కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయండి. మీకు డబుల్ గ్లో అన్నది వస్తుంది. ఓకేనా? హుషారుగా ఒక మంచి పాట పక్కన పెట్టుకోండి. హ్యాపీగా మీరు ఫేషియల్ అనేది స్టార్ట్ చేసేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ వంటింట్లోకెళ్ళిపోదాం. ఓకేనా? సో, వెళ్ళిపోయారు కదా! వంటింట్లోకెళ్ళిపోయాక ఇప్పుడు మనం ఒక కప్ అన్నది మనం మినపప్పు తీసుకోవాలి. మన స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచుతుంది. మినపప్పు ఎంత మంచిదంటే మనం చాలా ఏదో వైట్నింగ్ కోసం అక్కడికి, ఇక్కడికి పరిగెడుతూ ఉంటాం. ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు ఒంటింటి దాకా పరిగెత్తండి సరిపోతుంది. ఓకేనా? సో, వంటింట్లోకెళ్ళిపోయి ఒక కప్ మినపప్పు తీసుకోండి. మనం తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. ఓకేనా? మనకి ఇంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం. అది ఎందుకంటే రఫ్‌గా ఉంటుంది. దాన్ని మంచిగా మీరు జల్లించేసుకోవాలి. ఓకేనా? సో, జల్లించేసుకుంటే స్మూత్ టెక్స్చర్ అనేది మనకొచ్చేస్తుంది. మన ఫేస్‌కి హార్మ్ అనేది లేకుండా. ఓకేనా? సో, ఆ స్మూత్ టెక్స్చర్ అనేది ఒక డబ్బాలో పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి ఒక జ్యూస్ అన్నది కావాలనమాట. సో, ఆ జ్యూస్ అనేది మన స్కిన్‌ని లైటెన్ చేయడానికి, బ్రైటెన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక పింకిష్ లుక్
అన్నది ఇక్కడ చూసారా పింక్గా ఉంది. సో ఆ పింకిష్ లుక్ అనేది మీకు కూడా రావాలనుకుంటే ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేయడం అసలు మానద్దు. సో ఒక్క చిన్న మన బీట్రూట్ అనేది తీసుకోవాలి. ఎర్రదుంప అంటారు కదా, తెలుగులో ఏమంటారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. నేను ఎర్రదుంప అని మేము మా ఇంట్లో అనుకుంటూ ఉంటారు. సో అందుకని ఎర్రదుంప ఒక చిన్నది తీసుకోండి, తీసేసుకొని పీసెస్గా దాన్ని పీల్ చేసేయండి, ఓకేనా. దాని తొక్క తీసేసి పీసెస్గా కట్ చేసి గ్రైండర్లో మిక్సీలో వేసేసి మంచిగా కొంచెం వాటర్ పోసి, మనకి గ్రైండ్ అవ్వాలి కదా, సో వాటర్ పోసి గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. అంటే స్ట్రెయిన్ చేయడమే కదా, సో స్ట్రెయిన్ చేసేయండి, ఓకేనా. సో స్ట్రెయిన్ చేశాక పింకిష్ జ్యూస్ అనేది మన ఫేస్ని పింకిష్గా ఉండడానికి, పిగ్మెంటేషన్, ట్యాన్ అనేది రిమూవ్ అయిపోవడానికి, ఒక పింకిష్ గ్లో అనేది తీసుకురావడానికి ఇవాళ ఈ జ్యూస్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఆ జ్యూస్ అనేది రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చోట మీరు నెక్స్ట్ ఇప్పుడు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ముల్తానీ మిట్టి, ఓకేనా. సో ముల్తానీ మిట్టి కూడా ఒక స్పూన్ తీసుకొని కప్పులో పెట్టేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఒక్క స్పూన్ అన్నది హనీ, తేనె తీసుకుని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మనం ఒంటింట్లో మనం రెడీ చేసేసుకుంటే ఒక చోట కూర్చొని ప్రిపేర్ చేసేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని ఆ తర్వాత మీరు మజ్జిగ తీసుకోండి. మీ దగ్గర పెరుగు ఉంటే చాలా మంచిది, ఓకేనా. సో ఒక హాఫ్ కప్ అనేది పెరుగు తీసుకోండి. మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగ ఉంటే నాలాగా, సో మజ్జిగ అన్నది ఒక చిన్న గ్లాసులో మీరు హాఫ్ కప్ పెరుగు, లేకపోతే ఒక హాఫ్ కప్ అన్నది మజ్జిగ, ఏది ఉంటే అది తీసుకోండి, ఓకేనా. సో తీసేసుకుని మంచిగా ఇప్పుడు మీరు ఒక ఎంటీ కప్స్ 2 తీసుకుని పక్కన పెట్టేసుకోండి, ఓకేనా. సో ఇవన్నీ మీరు తీసుకుని ఒక చోట కూర్చోండి, ఓకేనా. సో ఒక చోట కూర్చొని మంచిగా మన ఫేషియల్ అనేది మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. నేను ఎప్పుడు చెప్తాను, ఫేస్ వాష్ అన్నది బయట యూస్ చేయొద్దు. జస్ట్ నేను ఎప్పుడు ఫేషియల్ చేసినా క్లెన్జింగ్ తోనే స్టార్ట్ చేస్తాను. నేనే ఫేస్ వాష్ అన్నది చేసుకోను, మార్నింగ్ నేను చేసుకుంటాను తప్ప నేను మళ్ళీ ఇది మన ఫేషియల్ ఏదైనా చేసుకునేటప్పుడు మాత్రం నేను యూస్ చేయను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఫస్ట్ మన స్కిన్ ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడానికి, డర్ట్ని రిమూవ్ చేయడానికి మనం పెట్టంగానే అలా రిమూవ్ అయిపోతుంది అనమాట. అదేంటి, ముల్తానీ మిట్టి తీసుకోమన్నాను కదా. సో ముల్తానీ మట్టి, తెలుగులో అలాగే అంటారు కదా. సో ముల్తానీ మట్టి అనేది ఒక స్పూన్ తీసుకున్నారు కదా. సో తీసుకుని మజ్జిగో పెరుగో తీసుకున్నారు కదా, ప్యాక్ లాగా కన్సిస్టెన్సీ మన థిక్ పేస్ట్ ప్యాక్ లాగా రెడీ అయ్యే వరకు అది మిక్స్ చేసేసుకోండి. ఒక చిన్న మనకి 1/4 స్పూనే పడుతుంది పెరుగు అయితే, చిన్న 1 to 1.5 స్పూన్ అనేది మనకి మజ్జిగ అయితే పట్టేస్తుంది. ప్యాక్ లాగా రెడీ అయిపోయాక ఫేస్కి పట్టించేయండి, ఓకేనా. సో ఫేస్కి పట్టించేసిన తర్వాత మీ స్కిన్ అన్నది ఒక్కసారి మసాజ్ చేయండి, అంటే మంచిగా మీరు రబ్ చేయండి. అది చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, డర్ట్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసేస్తుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, అంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ ఫేషియల్ అన్నది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మజ్జిగ కానీ పెరుగు కానీ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఈజీగా సూట్ అయిపోతుంది, ఓకేనా. సో మంచిగా ఫేస్కి అప్లై చేసేసుకున్నాక డ్రై అవ్వనివ్వద్దు. ముల్తానీ మట్టి మన ఫేస్ని డ్రై చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి నేను చెప్తాను ఇంకా ముందుకెళ్ళాక, డ్రై స్కిన్ వాళ్ళకైనా ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయినా అందరికీ యూస్ఫుల్గా ఉండే ఇంకా మంచి స్టెప్స్ అనేవి ముందున్నాయి. సో ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి, ఓకేనా. డ్రై అవ్వనివ్వద్దు. వెంటనే మీరు ఒక 1 minute కూడా కాదు, 60 seconds అనేది జస్ట్ ఒకసారి రబ్ చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోండి, ఓకేనా. సో ఫేస్ వాష్ అనేది అంటే ప్లెయిన్ వాటర్తో మీరు వాష్ చేసుకోవాలి. మన ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, సాయంత్రం చేసుకోండి. ఈ ఫేషియల్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా. సో నాకు ఏ స్టాండ్ అది లేదు, సో అందుకని నేను డైరెక్ట్గా సన్లైట్ ముందే నేను వచ్చి కూర్చుంటున్నాను. సో అందుకని నేను మధ్యాహ్నం చేశాను, మీరు మాత్రం సాయంత్రం చేసుకోండి, మంచి నిద్ర అయితే వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్, అంటే మీరు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అనమాట. సో సెకండ్ స్టెప్కి మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి, ఎలోవెరా జెల్ కావాలన్నమాట. సో ఇందాక నేను చెప్పలేదు కదా. సో ఎలోవెరా జెల్ అనేది ఒక స్పూన్ తీసుకోండి, ఓకేనా. ఒక స్పూన్ ఎలోవెరా జెల్లో ఒక కప్లో వేసేసుకుని ఆ తర్వాత హనీ వేసుకోవాలి, తేనె, ఓకేనా. సో తేనె కూడా వేసేసుకోవాలన్నమాట. అది కూడా 1 teaspoon వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. మన స్కిన్ని ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయడానికి, మన స్కిన్ ఒక గ్లో అనేది తీసుకురావడానికి, ఒక షైన్ వస్తుంది అనమాట, ఒక హైలైట్ చేసినట్టు ఉంటుంది. సో ఆ హైలైట్ చేసే మన హనీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనకి ఈజీగా ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో రావాలంటే మాత్రం హనీ అనేది మిస్ చేయకండి, ఓకేనా. సో ఒక స్పూన్ అనేది ఎలోవెరా జెల్, ఒక హాఫ్ స్పూన్ అనేది హనీ, ఆ తర్వాత కొంచెం 1/2 teaspoon అంటే హాఫ్ టీ స్పూన్ అన్నది
మీరు ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఎక్కువ అయిపోయింది అనుకోకండి. ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? సో మీరు బీట్రూట్ జ్యూస్ అనేది కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోండి. పింకిష్ మన క్రీమ్ అన్నది మన మసాజ్ క్రీమ్ అనమాట. సో అది మనకి రెడీ అయిపోయింది. ఇంతకంటే మంచి మసాజ్ అన్నది క్రీమ్ అసలు మీరు ఇప్పటిదాకా లైఫ్లో చూసుండ్రు. ఇంత స్మూత్గా ఉంటుందంటే, ఎంత మనకు ఒక ఫ్రెష్నెస్ ఇస్తుందంటే, ఎంత కామ్గా ఉంటుందంటే, ఎలోవెరా జెల్ అనేది మన స్కిన్ని మనకి ఈ సమ్మర్లో ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే మన స్కిన్కి ఒక బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో అందుకని అది రోజు మసాజ్ చేసుకుంటే మాత్రం మన స్కిన్ అన్నది వైట్కి వెళ్ళడానికి మనకి దారనమాట ఈ అలోవెరా జెల్ అన్నది. సో మనకి అలోవెరా జెల్ అనేది స్కిన్ లైటన్ కూడా చేస్తుంది. సో అందుకని ఈ సమ్మర్ ఫేషియల్లో నేను అదొక పార్ట్ అనేది తీసుకున్నాను అనమాట. సో మంచిగా మీరు మీ ఫేస్ని వాష్ చేసుకున్నాక మీరు టవల్తో తుడిచేసుకోండి. ఓకేనా? ప్యాక్ డ్రై చేసేసుకున్న తర్వాత మీరు మసాజ్ క్రీమ్ అన్నది మసాజ్ చేసుకోండి. ఇంత స్మూత్గా మసాజ్ చేసుకోండి. మీ ఎంతసేపు చేసుకున్న మీ ఓపికే, కానీ 2 minutes అనేది మినిమం చేయాల్సిందే. ఓకేనా? అప్పుడే కదా మన స్కిన్లో మనకి అబ్జార్బ్ అవుతుంది. మన పోర్స్ అనేది క్లీన్ చేసింది. ముల్తాని మిట్టి మన పోర్స్ని కూడా క్లీన్ చేస్తుంది. సో అక్కడి నుంచి మన డర్ట్, పొల్యూటెంట్ అవన్నీ కూడా మనకి ఎక్సెస్ ఆయిల్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. కాబట్టి మసాజ్ క్రీమ్ అన్నది మన ఫేస్లో ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే ఓపెన్ అయిన మన పోర్స్ అనేది కూడా క్లోజ్ అవుతాయి. అలాగే మన పోర్స్లో కూడా డర్ట్ అంతా కూడా పోయింది కాబట్టి మన ఫేస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కదా. సో ఆ క్లీన్ ఫేస్ మీద మంచిగా మసాజ్ చేసుకోండి. 2 minutes మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కాసేపు అది అబ్జర్వ్ అవ్వనివ్వండి. ఈజీగా మీకు ఫేస్లో తెలిసిపోతుంది అబ్జర్వ్ అయిపోయింది అని. సో అబ్జర్వ్ అవ్వనివ్వండి. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన మసాజ్ క్రీమ్ అన్నది మీరు వైప్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? సో ఫేస్ ఒక వెట్ వైప్ తీసుకుని, లేకపోతే తడి గుడ్డ ఏదైనా తీసుకొని మంచిగా ఫేస్ని వాష్ చేసేసుకోండి. మామూలు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 అనుకోండి. కానీ ఇది మీరు గ్యారంటీగా చేయాల్సింది ఒక స్టెప్ అయితే కాదు. ఇది మన ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని, ఇంత సైజ్ బౌల్ తీసుకొని మన ఫేస్ పట్టేలాగా. సో ఆ బౌల్ తీసుకొని కూల్ వాటర్ పోసుకోండి. చల్లటి నీళ్లు. మీకు ఐస్ క్యూబ్స్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ మనకి చల్లదనం అక్కర్లేదు అనుకుంటే మీరు కోల్డ్ వాటర్ తీసుకుంటే మనకి మోడరేట్గా సరిపోతుంది. ఓకేనా? సో మంచిగా కూల్ వాటర్ తీసుకోండి. ఫ్రిడ్జ్ వాటర్. మీరు 1 day ముందు మీరు చల్లగా ఉంటాయి చూడు, చాలా చల్లగా ఉంటాయి చూడు, ఆ చల్లటి నీళ్ళు తీసుకోండి. ఓకేనా? సో ఆ చల్లటి నీళ్ళు తీసుకుని మీ ఫేస్ని డిప్ చేయండి. 2 minutes అలా చేయండి. ఎంత మంచి ఎఫెక్ట్ వస్తుందంటే, ఒక బ్రైట్నింగ్ వస్తుంది. మీ డర్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది కాబట్టి, క్లీన్ అయిపోయింది కాబట్టి మీ ఫేస్ అన్నది ఒక 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 బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఒక మంచిగా మనకు ఒక ఫ్రెష్నెస్ ఇస్తుంది. అలాగో కానీ మన ఫేస్లో మనకి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది కూల్ వాటర్ అంటే నమ్ముతారా? నిజం తగ్గుతుంది. నాకు ఇక్కడ మౌత్ దగ్గర కొంచెం ఎక్కువ డార్కనింగ్ ఉంటుంది. సో కానీ అది కూడా తీసేసింది కూలింగ్ వాటర్. సో మనం ఇప్పుడు యూజ్ చేసిన ముల్తాని మిట్టి క్లీన్ చేసింది. ఆ తర్వాత నేను మన బీట్రూట్ మసాజ్ క్రీమ్ చేసిన తర్వాత స్కిన్ అన్నది ఇక్కడ లైటన్ అయింది. నా నెక్ కూడా నాకు ఒక మంచి బ్రైట్నింగ్ వచ్చేసింది అనమాట. వెంటనే కూలింగ్ వాటర్ అయితే మీరు కావాలంటే ఇక్కడ మెడకు కూడా స్ప్రే చేసేసుకోవచ్చు. నాకు ఫేస్ అనేది కొంచెం నార్మలే, కానీ నా నెక్ అనేది నాకు ఎక్సెస్ ఆయిల్ అనేది వస్తుంటుంది. ఆయిలింగ్ ఒక ఫేస్ నెక్ ఏమిటో మరి, ఒకటే పార్ట్ అయినా బాడీలో అది కొంచెం వేరేగా నాకు సమ్మర్ ఎక్కువ కొద్దీ ఈ నెక్ అన్నది ఎక్కువ ఆయిల్ అనేది సెక్రెట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే చెప్తున్నా, ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫేషియల్తో. ఓకేనా? సో ఫేస్ అన్నది మీరు డిప్ చేసేయండి. నెక్ కావాలనుకుంటే మీ స్ప్రే బాటిల్ అయినా తీసుకోండి, లేకపోతే వాటర్ మీరు హ్యాండ్స్తో అయినా చేసేసుకోండి. ఓకేనా? సో హ్యాండ్స్తో మంచిగా మీ ఫేస్ అనేది డిప్ చేసి తీసి అలా చేసి 2 minutes అలా చేయండి. మీ ఫేస్ అన్నది డైరెక్ట్గా మనం 2 minutes అందులో ఉండలేం కదా, మనకి ఊపిరి అన్నది ఆడదు కదా. సో అందుకని తీస్తూ పెడుతూ అలా మీరు మీ ఫేస్ని మీరు మంచిగా కూల్ అయిపోయే వరకు మీరు 2 minutes మినిమం 2 minutes. ఓకేనా? సో మినిమం 2 minutes అన్నది కూలింగ్ వాటర్ను మీ ఫేస్ అన్నది మీరు మంచిగా ఒక మంచి వైబ్రెంట్ లుక్ రావాలి అని చెప్పి మంచిగా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పీస్ఫుల్గా మీ మైండ్ పెట్టుకుని మీరు ఈ స్టెప్ చేసేస్తే ఎంత నిద్ర వస్తుందంటే, అందుకనే చెప్తున్నా సాయంత్రం చేయండి. మీకు రాత్రి ఎంత మంచి నిద్ర వస్తుందంటే సౌండ్ స్లీప్తో మీరు పడుకుంటారు. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది మీ ఫేస్, మీ బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది కూలింగ్ వాటర్తో కదా. సో అందుకని నెక్స్ట్ టైం అయిపోతుంది కదా. సో ఫాస్ట్గా చెప్పేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన థర్డ్
ఫేస్ ప్యాక్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఫేస్ని తుడిచేసుకోండి. ఆ తర్వాత మన ప్యాక్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకేనా, సో ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఇందాక మినపప్పు తీసుకున్నారు కదా, గ్రైండ్ చేసుకున్నారు కదా, ఆ పౌడర్ అన్నది ఇక్కడ ఒక స్పూన్ తీసుకోండి. హనీ అన్నది ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగ అన్నది మీరు ఇక్కడ ప్యాక్ లాగా రెడీ అయ్యే వరకు మజ్జిగ అన్నది పోసుకోవాలి. ఓకేనా, మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీ ఫేస్కి మీరు అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత సెమీ డ్రై అవ్వాలి. మినపప్పు మన స్కిన్కి ఇలా ఇలా అంటుకుపోతుంది. సో అందుకనే చెప్తున్నా, అంటుకుపోకుండా మీ స్కిన్కి మీరు ఏం చేయాలంటే సెమీ డ్రై అవుతోంది అనగానే ఫేస్ అన్నది వాష్ చేసేసుకోండి. చాలు జస్ట్ మీకు 1-2 మినిట్స్లోనే మీ స్కిన్లో అబ్జార్బ్ అయిపోతుంది. ఆ తర్వాత మీ స్కిన్ అన్నది ఒక వైబ్రెంట్ లుక్ వస్తుంది. మీరు ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ని చూసుకోండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, మినపప్పు మాయిశ్చర్గా ఉంచుతుంది, డ్రై అవ్వనివ్వదు. ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకేమో మీకు మాయిశ్చర్గా ఉంచుతుంది. సో చాలా మంచిది ఇది ఇంగ్రీడియంట్ మినపప్పు అనేది. ఆ తర్వాత మీరు బాగా డ్రై స్కిన్ వాళ్ళైతే ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక టోనర్, నెక్స్ట్ ఇంకొక స్టెప్, ఇది ఆప్షనలే. నాకు అయిపోయిన తర్వాత కూలింగ్ వాటర్ ఇంకా నేను తీసుకున్నాను అనమాట, బాగుంది కదా అని చెప్పి ఇంకా తీసుకుని నేను మళ్ళీ డిప్ చేసేసుకున్నాను. ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ చేసేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ నేను కూలింగ్ వాటర్ అనేది నా ఫేస్కి నేను మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని పెట్టుకుంటే మాత్రం టోనర్ అనేది మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. మీ పోర్స్ అనేది క్లీన్ అవుతున్న తర్వాత ఇది చేసుకున్నాం కాబట్టి పోర్స్ అనేది మీకు మినిమైజ్ అయిపోతుంది. అలాగే ఒక బ్రైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మీ డర్ట్ అంతా కూడా మీకు వాటర్లోకి వెళ్ళిపోయి ఒక మంచి వైబ్రెంట్ లుక్ అయితే మీకు ఇచ్చేస్తుంది అనమాట. సో అందుకని మీరు మళ్ళీ కావాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మీ టోనర్ అనేది అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ కూలింగ్ వాటర్లోనే మళ్ళీ డిప్ చేసుకుంటే మాత్రం టోనర్ అయితే అక్కర్లేదు, టోన్ చేసేస్తుంది మీ స్కిన్ని. ఓకేనా, సో టోనర్ అనేది కంప్లీట్ అయిపోయి ఇది చేసేసుకున్న తర్వాత మీ ఫేస్ అనేది మీరు మళ్ళీ తుడిచేసుకోండి. ప్యాడ్ డ్రై చేసేసుకున్న తర్వాత మీరు ఏ టోనర్ అనేది యూజ్ చేయక్కర్లేదు. ఆ కూలింగ్ ఎఫెక్ట్ని, ఆ స్లిప్పరీ స్కిన్, అలాగే మీ పింకిష్ స్కిన్ని మీరు ఎంజాయ్ చేసేయండి. ఎంజాయ్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే వద్దు, మళ్ళీ మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు సాయంత్రం చేస్తే మాత్రం సన్ స్క్రీన్ అప్లై ఫేషియల్ అనేది చేసుకున్నారంటే మీ స్కిన్ అన్నది ఒక మంచి గ్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ మ్యాజిక్ అనేది ఎక్కడ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.